ఒక ఉదయం పూట ఆ చిన్న గ్రామంలోని ఒక ఇంట తీవ్రమైన నిశ్శబ్దం అలుముకుంది. అప్పటి వరకు ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. కానీ ఆ అడుగుల్లో ఏదో తెలియని భయానకమైన కోపం తాండవిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఒక అల్లుడు తన అత్తవారింటి గుమ్మాన్ని తొక్కాడు. కానీ అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ఆప్యాయత లేదు. బదులుగా కళ్ళల్లో రగిలిపోతున్న అగ్నిపర్వతం లాంటి కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే అతను ఎవరి ముఖం వైపు సరిగ్గా చూసే సాహసం చేయలేదు. ఇంట్లో ఉన్న పెద్దలు వచ్చి కూర్చోమని చెప్పినా అతను ఏమాత్రం వినిపించుకునే స్థితిలో అస్సలు లేడు. దాంతో ఇంట్లోని ఒకరు ఆప్యాయంగా గ్లాస్తో మంచినీళ్లు తీసుకువచ్చి అతని చేతికి అందించారు. కానీ ఆ దాహాన్ని తీర్చుకునే మనసు కూడా ఆ సమయంలో అతనికి లేదు. అసలు ఆ నీటిని ముట్టడానికి కూడా అతను ఇష్టపడలేదు. అత్తామామలు వెంటనే కంగారు పడి ఏదైనా అల్పాహారం తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ అతను కోపంతో ఊగిపోతూ ఆ ఇంట్లో ఒక్క మెతుకు కూడా ముట్టనని తేల్చి చెప్పాడు. అసలు తాను ఇక్కడకు తినడానికి కానీ తాగడానికి కానీ రాలేదని స్పష్టం చేశాడు. కేవలం ఈ ఇంటికి ఒకే ఒక్క భయంకరమైన నిజాన్ని మోసుకొని వచ్చానని గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న అత్తామామల గుండెల్లో గుబులు మొదలైంది. అసలు ఆ అల్లుడు మోసుకొచ్చిన ఆ వార్త ఏంటో ఎవరికీ అంతు చిక్కలేదు. అందరి ముఖాల్లోనూ ఒకటే ఆందోళన స్పష్టంగా కనిపించసాగింది. అతను ఒక్కసారిగా తన గొంతును సవరించుకొని ఆ ఇంట నిప్పులు చెరిగే నిజం బయటపెట్టాడు. మీ ఇంటికి గర్వకారణంగా ఉన్న మీ కూతురు ఈరోజు మరొకరితో కలిసి పారిపోయింది అంటూ ఆ విషయాన్ని బయటపెట్టాడు. ఆ మాట విన్న ఆ ఇంట పెద్దల కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కృంగిపోయింది. ఆ అల్లుడు ఇంకా ఆపకుండా నాకు ఇక ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పాడు. అంతేకాదు ఆమెతో తెగిపోయిన ఆ బంధం కారణంగా ఇకపై మీతో కూడా నాకు ఎలాంటి రక్త సంబంధం లేదని మొహం మీదనే కుండబద్దలు కొట్టాడు. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని ఉద్దేశించి అతను అత్యంత కఠినమైన మాటలతో విరుచుకుపడ్డాడు. ఆ క్షణంలో ఆ గదిలోని వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ నీళ్లు నిండాయి. కానీ ఆ అల్లుడి మొండితనం ముందు ఎవరి మాట చెల్లలేదు. ఆ అల్లుడు అక్కడితో ఆగకుండా తన జీవితానికి సంబంధించిన మరొక అత్యంత కీలకమైన నిర్ణయాన్ని అందరి ముందు ప్రకటించాడు. నా కుటుంబం నా కోసం ఇప్పటికే మరొక అమ్మాయిని వెతికి పెట్టిందని గర్వంగా చెప్పాడు. నా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నేను మరో వివాహం చేసుకోబోతున్నానని ఆ ఇంట్లో వాళ్లకు స్పష్టం చేశాడు. ఆ వార్త విన్న ఆ ఇంట పెద్దలు చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకున్నారు. అయ్యో, మా కూతురు ఎక్కడ ఉందో వెతుకుతున్నాం, కొద్దిగా ఆగండి అని ప్రాధేయపడ్డారు. కానీ ఆ అల్లుడు వారి కన్నీళ్లను ఏమాత్రం లెక్క చేయకుండా గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు సరిగ్గా అలాగే అతనికి చాలా ఘనంగా మరొక వివాహం కూడా జరిగిపోయింది. ఆ కొత్త పెళ్లితో అతని జీవితం కొత్త మలుపు తిరిగింది. కానీ అదే సమయంలో లోలోపల ఒక చీకటి రహస్యం నిశ్శబ్దంగా తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. పెళ్లి జరిగి కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. సమాజం నిద్రపోతున్న వేళ ఒక భయంకరమైన హత్య అత్యంత క్రూరంగా జరిగిపోయింది. ఆ హత్య చేసిన తర్వాత ఆ నేరస్తుడు ఆధారాలు దొరకకుండా ఒక అడుగు ముందుకు వేశాడు. చనిపోయిన ఆ పవిత్రమైన ప్రాణం యొక్క మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా ఒక పెద్ద సూట్ కేసులో కుదించి ప్యాక్ చేశాడు. ఆ సూట్ కేసు ఎవరికంటా పడకుండా ఒక గదిలో మూలన భద్రపరిచాడు. అలా ఆ మూలన పడి ఉన్న ఆ సూట్ కేసు లోపల ఒక ప్రాణం దాదాపు 2 నెలల పాటు అలాగే మగ్గిపోయింది. కాలం గిర్రున తిరుగుతూనే ఉంది. కానీ ఆ గది తలుపులు మాత్రం తెరుచుకోలేదు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ నేరం చాలా కాలం పాటు చీకట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే చట్టం మరియు పోలీసులు ఆ సంఘటన వెనుక ఉన్న నిజాలను ఒక్కొక్కటిగా బయటపెట్టారో అది చూసి అందరూ నివ్వెరపోయారు. ఆ నేరానికి పాల్పడిన ఆశ్చర్యకరమైన నిజమైన హంతకుడిని చూసి యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. అసలు ఒక మనిషి ఇంతటి దారుణానికి ఎలా పాల్పడగలిగాడో ఎవరికీ అర్థం కాలేదు. ఆ పాత జ్ఞాపకాలు అన్నీ మళ్ళీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఆ నేరం వెనుక దాగి ఉన్న ప్రతి చిన్న కోణం పోలీసుల దర్యాప్తులో బయటపడడం మొదలైంది. ఆ సంఘటన జరిగిన తీరు చూసినా ఎవరి హృదయమైనా ద్రవించిపోవాల్సింది. అంతటి ఘోరం జరిగిన ఆ ప్రదేశం ఒక మూలన నిశ్శబ్దంగా తన కథను చెప్పడానికి వేచి చూస్తోంది. ఈ యావత్ కథనం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీ పరిధిలోని సిల్వాసా వైపు మలుపు తిరుగుతోంది. సరిగ్గా అక్కడి సిల్వాసా థానా క్షేత్ర పరిధిలోని తోకర్ఖాడా అనే ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. సరిగ్గా 2026వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీన ఒక యువకుడు ఆ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను ఎప్పుడూ లేని విధంగా ఒక్కో ఇల్లు మారుతూ ఆరా తీసే పనిలో పడ్డాడు.
ఎవరి ఇంటి డోర్ బెల్ కొట్టాడో, ఎవరి తలుపు గట్టిగా బాదాడో ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు. అందరితోనూ అతను ఒకే ఒక్క గట్టి డిమాండ్ ముందుంచాడు. నాకు అద్దెకు ఉండడానికి వెంటనే ఒక చిన్న ఇల్లు కావాలి అని అడిగాడు. అలా ప్రతి ఒక్కరిని అడుగుతూ ముందుకు సాగుతూ ఉండగా చివరకు ఒక ఇంటి యజమాని చిరునామా దొరికింది. ఆ ఇళ్ల యజమాని తన ఇళ్లను అద్దెకి ఇస్తాడని స్థానికులు కొందరు ఆ యువకుడికి సూచించారు. ఆ యువకుడు అప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ యజమాని అడ్రస్ కనుక్కుంటూ ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఉదయం సుమారు 10 గంటల ప్రాంతం కావస్తోంది. తేదీ సరిగ్గా 2026 ఆగస్టు 3. అతను వెళ్ళి ఆ ఇంటి తలుపు గట్టిగా తట్టగానే లోపల నుండి ఒక గృహస్థుడు బయటకు వచ్చాడు. ఆ యజమాని బయటికి వచ్చి, అయ్యా చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని ఆప్యాయంగా అడిగాడు. అప్పుడు ఆ యువకుడు నాకు వెంటనే ఉండడానికి ఒక అద్దె గది కావాలని తన అవసరాన్ని బయటపెట్టాడు. కానీ ఆ యజమాని క్షణం కూడా ఆలోచించకుండా నా ఇల్లు ఇప్పటికే వేరే వాళ్లకు అద్దెకి ఇవ్వబడింది అని చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో లోపల నుంచి ఆ యజమాని భార్య బయటికి వచ్చి ఒక కీలకమైన మాట వినిపించింది. ఎవరో కొత్త వ్యక్తి వచ్చారు కదా, మన గదిని వెళ్ళి ఒకసారి చూపించవచ్చు కదా అని భర్తకు సూచించింది. కానీ ఆ యజమాని అయోమయంగా చూస్తూ గది ఇప్పటికే అద్దెకు ఇస్తే నేను వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలను అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటావిడ మరింత కోపంగా దాదాపు 2 నెలలు అయిపోతుంది కదా అని నిలదీసింది. ఆ అద్దెదారుడి నుండి గత 2 నెలలుగా ఎలాంటి ఫోన్ కాలు లేదు, ఎలాంటి జాడా లేదు, ఎటువంటి డబ్బులు లేవు అని గట్టిగా చెప్పింది. అంతేకాదు గత 2 నెలలుగా ఆ అద్దెదారుడు రూపాయి అద్దె కూడా ఇవ్వడం లేదని గుర్తుకు చేసింది. అద్దె ఇవ్వకుండా, కనీసం మాట్లాడకుండా తిరిగే అలాంటి వాడితో మనకెందుకు అని ఆమె ప్రశ్నించింది. కాలం ఏదైనా కానివ్వు, ముందు వెళ్ళి ఆ అబ్బాయికి ఆ గది చూపించు అని తన భర్తను గట్టిగా ఆదేశించింది ఆ భార్య. ఆ భార్య ఇచ్చిన గట్టి ఆదేశం ముందు ఆ యజమాని ఇక ఏమాత్రం మాట్లాడే సాహసం చేయలేకపోయాడు. భార్య మాటను ఎదిరించే శక్తి లేక అతను ఆ కొత్త యువకుడిని తన వెంట వెళ్ళమని పిలిచాడు. అలా ఇద్దరూ కలిసి ఆ హోటల్ వెనక భాగంలో ఉన్న ఆ టోకర్ ఖాడాలోని అద్దె గది దగ్గరికి చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న తర్వాత ఆ యజమాని ఆ గదికి వేసి ఉన్న తాళాన్ని తీయడానికి ప్రయత్నించాడు. కానీ సహజంగానే ఆ గదికి పాత అద్దెదారుడు వేసిన తాళం అలాగే పటిష్టంగా వేసి ఉంది. ఆ యజమాని తనలో తను కొంచెం కోపంగా ఆ తాళాన్ని బలంగా లాగి పగలగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనే తీవ్రమైన ప్రయత్నం తర్వాత ఆ గదికి వేసిన తాళం ఒక్కసారిగా పగిలి కింద పడిపోయింది. ఆ తాళం తెగిపోగానే ఆ గదికి సంబంధించిన తలుపులు మెల్లగా దానంతట అవే తెరుచుకున్నాయి. ఆ తలుపు తెరుచుకున్న క్షణంలోనే ఆ గది నుండి ఒక వింతైన భరించలేని దుర్వాసన బయటకు వచ్చి చుట్టూ వ్యాపించింది. ఆ కుళ్ళిన వాసన ఎంత తీవ్రంగా ఉందంటే అక్కడ నిలబడడమే ఎవరికైనా అసాధ్యంగా మారిపోయింది. ఆ గదికి వచ్చిన ఆ కొత్త యువకుడు ఈ దారుణ వాసన చూసి కంగారు పడిపోయి అసలిక్కడ ఏం జరిగి ఉంటుందా అని ఎంతో భయపడ్డాడు. ఇద్దరూ కలిసి ఆ గదిలోని ప్రతి మూలను అనుమానంగా పరిశీలించడం ప్రారంభించారు. ఇంతటి ఘోరమైన దుర్వాసన ఎక్కడి నుండి వస్తుందో అని వారిద్దరూ ఎంతో ఆందోళన చెందారు. సరిగ్గా అదే సమయంలో వారి కళ్ళలో ఆ గది మూలన పడి ఉన్న ఒక పెద్ద సూట్ కేస్ పడింది. ఆ సూట్ కేసును చూడగానే వారి వెన్నులో చలి పుట్టింది. ఎందుకంటే ఆ వాసన అక్కడి నుంచే వస్తోందని వారు గ్రహించారు. వారు ఎలాంటి ధైర్యం చేయలేక అలాగే భయంతో గదిలో నుండి బయటకు పరుగులు తీశారు. వెంటనే తేరుకొని అత్యవసర సహాయం కోసం 112 నెంబర్కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఫోన్ కాల్ అందుకున్న సిల్వాసా స్థానిక పోలీసులు కొద్ది క్షణాల్లోనే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ అనుమానాస్పద సూట్ కేసును తెరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ సూట్ కేసును నెమ్మదిగా తెరిచిన ఆ పోలీస్ అధికారుల కళ్ళు ఒక్కసారిగా బైర్లు కమ్మి ఆశ్చర్యపోయాయి. ఆ సూట్ కేసు లోపల ఒక ప్లాస్టిక్ కవర్లో ఎంతో నేర్పుగా చుట్టబడిన ఒక మృతదేహం కనిపించింది. ఆ ప్లాస్టిక్ కవర్ను పూర్తిగా విప్పిన తర్వాత అందులో ఒక యువతి శవం బయటపడింది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేని భయంకరమైన స్థితిలో ఉంది. ఆ దేహం నుండి వస్తున్న ఆ దారుణమైన వాసన చూసి అక్కడి పోలీస్ సిబ్బంది కూడా కంగుతిన్నారు. పోలీసులు ఆ మృతదేహాన్ని తక్షణమే తమ అదుపులోకి తీసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ గది యజమానిని గట్టిగా ప్రశ్నించగా అతను అద్దెకు దిగిన వారి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను పోలీసులకు అందించాడు. ఆ ఆధార్ కార్డులను పరిశీలించగా అందులో ఉన్న అమ్మాయి పేరు
చోటీ కుమారి అని తేలింది. ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే కాగా తండ్రి పేరు మనీష్ కుమార్ ఉపాధ్యాయ అని తెలిసింది. ఆ అమ్మాయి బీహార్ రాష్ట్రం నవాదా జిల్లా రోహితానా పరిధిలోని సిహూర్ గ్రామానికి చెందినదిగా గుర్తించారు. అలాగే ఆ అబ్బాయి ఆధార్ కార్డును చెక్ చేయగా అతని పేరు రిషబ్ కుమార్ సింగ్ అని, అతను కూడా అదే గ్రామానికి చెందినవాడని తేలింది. పోలీసులు వెంటనే ఆ అడ్రస్ను వెతుక్కుంటూ బీహార్లోని ఆ గ్రామానికి ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. సిల్వాసా నుండి సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ తండ్రి మనీష్ కుమార్కు ఆ నిజం తెలిసింది. మా కూతురు 2 నెలల క్రితమే అదృశ్యమైందని, మేము ఎక్కడా వెతకని చోటు లేదని ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపించాడు. ఆ తర్వాత మృతురాలి తండ్రి కుటుంబ సభ్యులు సిల్వాసాకు వచ్చి ఆ కుళ్ళిన మృతదేహాన్ని గుర్తించారు. అది మరెవరిదో కాదు, తమ గారాబపు కూతురు చోటీ కుమారిదే అని వారు బోరున విలపించారు. పోస్ట్ మార్టం నిమిత్తం డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో ఆ యువతి అత్యంత క్రూరంగా గొంతు నులిమి చంపినట్లు స్పష్టమైంది. అసలు తనను కన్నవారిని, అటు కట్టుకున్న భర్తను వదిలి వచ్చిన ఆ అమ్మాయికి చివరికి ఇలాంటి ఘోరమైన చావు ఎదుర్కోవడం అందరి హృదయాలను పిండేసింది. పోలీసులు తమ సర్వైలెన్స్ టెక్నాలజీని ఉపయోగించి వారణాసిలో తలదాచుకున్న ఆ హంతకుడు రిషబ్ కుమార్ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. విచారణలో రిషబ్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ ఆమె తన కుటుంబాన్ని కలవాలని పట్టుబడడంతోనే తాను ఈ హత్య చేసినట్లు కన్నీటి మధ్య నిజం బయటపెట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఆ తల్లిదండ్రుల గుండెల్లో తీరని శోకం మిగిలిపోయింది. ఆ యువతి నమ్మిన ప్రియుడి చేతుల్లోనే తన ప్రాణాలను కోల్పోయి ఆ సూట్ కేసులోనే శాశ్వతంగా నిద్రపోయింది. ఈ కఠినమైన నిజం యావత్ సమాజానికి ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పుతూ ఆ హృదయ విదారకమైన కథ ముగిసింది.